నమో వినాయక శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జీవిత రహస్యం బయటపడుతుంది. మే నెల 16, 17, 18వ తేదీలలో జరగబోయేది ఇదే. నిజాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే ఈ మే నెల 16, 17వ తేదీలలో వీరి జీవితానికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడుతోంది, అలాగే ఈ వృషభ రాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు, వీరి సమస్యలను అధిగమిస్తారు, ఈ పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు అయితే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వ్యక్తిత్వం మనం చూసినట్లయితే గనుక వీరికి సహనం, ఓపిక అనేవి ఎక్కువగా ఉంటాయి అనే చెప్పుకోవాలి. వీరు ఫలితాల కోసం ఎంతకాలం అయినా గాని ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఇతరులకు సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కానీ వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మాత్రం ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి అనే పరిస్థితులు అనేవే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీ మంచిని కోరుకునే వ్యక్తులని, మీ చెడును కోరుకునే వ్యక్తులని మీరు మీ దగ్గర వారిని ఉంచుకోకూడదు. అంటే వారు బయటకు ఎలా కనిపించినా, అంటే వారు మీతో మంచిగా ఉన్నట్లు కనిపించినా, మీ శ్రేయోభిలాషులుగా కనిపించినా, మీ చెడుని వాళ్ళు కోరుకుంటున్నారు అని మీకు తెలిసిందంటే మీరు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. వారితో మీరు స్నేహం చెయ్యకపోవడమే మంచిది. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీ చెడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ చుట్టూ ఉంటారు. వారు అలా ఉంటారు కాబట్టి ఎవరిని కూడా సంతోషపెట్టలేరు. అంటే వారు సంతోషంగా ఉండరు, అలాగే మిమ్మల్ని కూడా సంతోషంగా ఉండనివ్వరు. కాబట్టి అలాంటి వారిని మీరైతే దూరం పెట్టేయాలి. అలాగే మూర్ఖులతో ఎప్పుడు కూడా జీవించకూడదు. అంటే ఒక విషయంపై పూర్తి పరిజ్ఞానం అనేది వారికి ఉండదు. అంటే వారికి ఒకరు చెప్తే అర్థం చేసుకోరు. ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి తెలియదు, ఒకరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. అయితే మనం అటువంటి వారిని చూస్తూ ఉంటాం. అయితే అటువంటి వారితో ఎవరైతే సావాసం చేస్తారో అప్పుడే సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మూర్ఖులతో సావాసం చెయ్యకండి. వారితో గనుక మీరు సావాసం చేస్తే ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటారు. అలాగే వారికి తెలియని విషయాల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మంచిది కాదు. ఎందుకు అంటే వారు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే ప్రవర్తన అనేది ఉంటుంది. వారికి మీరు ఈ విధంగా గనుక వివరించే ప్రయత్నం చేశారంటే మీ టైం పూర్తిగా వృధా అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు అయితే తమ భావనే సరైంది అనే ధోరణిలో ఉంటారు. ఇతర వ్యక్తులు చెప్పేది సరైంది కాదు అనే ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఎంత సమయం వారితో గడిపినా గాని, అలాగే వారికి ఎలాంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసినా గాని మీ టైం వేస్ట్ అవ్వడమే తప్ప ఏ ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి ఇకనైనా మీరు మూర్ఖులకి దూరంగా ఉండడమే మంచిది. అలాగే చెడు ఆలోచనలు కలిగిన మహిళలకి కూడా ఈ వృషభ రాశి వారైతే దూరంగా ఉండాలి. అంటే వారు ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు తీసుకొస్తారు. అలాంటి వారికి కూడా మీరైతే చాలా దూరంగా ఉండాలి. అలాంటి వారు కూడా మన జీవితంలో ఇబ్బందులను కలిగించేటటువంటి అవకాశం అనేదే ఉంటుంది. కాబట్టి మీరు చెడు ఆలోచనలు ఉన్నవారికి అయితే దూరంగా ఉండండి.
అదే మీకు మంచిది. మీరు స్త్రీలు అయినప్పటికీ, పురుషులు అయినప్పటికీ ఇలాంటి వారిని మీరు దూరం పెడితే మీ జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. అటువంటి వారి వలన ఇంట్లో మీకు చాలా గొడవలు వచ్చే ప్రమాదం అనేది అధికంగా ఉంటుంది. అయితే అటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఉండవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ఉండవచ్చు. అటువంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే దూరం పెడతారో అప్పుడే మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఇక వీరికి జాతకం ప్రకారం చూస్తే గనుక మీ జీవితంలో శత్రువులు ఎక్కువే అని చెప్పుకోవాలి. అంటే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ గురించి కుట్రలు చేస్తూ ఉంటారు. అయితే అటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూ ఉంటుంది. ఒక సమస్య తీరిపోయిందిరా అనుకునే లోపే మరో సమస్య వస్తుంది. అలాగే ఒక బాధ్యతని మీరు నిర్వహించారు అని సంతోషపడే లోపే మరో బాధ్యత మీరు మోయాల్సి వస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఒడిదుడుకులు, బాధ్యతలు, కష్టాలని చూస్తూ, సమస్యలని మోస్తూ విసిగిపోయారు అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో రానున్న రోజులలో మంచి కాలం అనేది ఉండబోతూ ఉంది. అయితే ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అయితే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే రహస్యం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అని బయట పెట్టకూడదు అని ఇప్పటి వరకు దాచిపెట్టి ఉంటారో దానికి సంబంధించిన రహస్యం అయితే బయటపడే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే మీరు ఇక ముందు అయినా మీ పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరైతే ఏ విషయాన్ని కూడా దాచి ఉంచకూడదు అని గుణపాఠం అయితే మీరు నేర్చుకోవాలి. అయితే ఇలా ఎందుకు అంటే నిజం అనేది నిప్పు లాంటిది. అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడి తీరుతుంది. కాబట్టి మీరు ఇక నుంచి అయినా మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం గురించి అయినా దాచి ఉంచకండి. అంటే గతంలో మీరు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే సరే, కానీ మీరు ఇక ముందు అయినా ఇలా పొరపాట్లని అయితే చెయ్యకండి. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా, ఎటువంటి పొరపాట్లు చేయకుండా మీరు మీ జీవితాన్ని అయితే సంతోషంగా ఉండేలా, ఏ సమస్యలు ఇక ముందు రాకుండా ఉండేలా చూడండి. మీ ఇంట్లో, కుటుంబంలో ఎటువంటి దాపరికాలు అనేవి లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరైతే అన్నీ షేర్ చేసుకోండి. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది వరకు మీరు మీ కుటుంబ సభ్యులకి తెలియకుండా బయట ఏమైనా అప్పులు చేశారా, లేదా బయట మీరు ఏదైనా కొనుగోలు చేశారా అనేది తెలియడం జరుగుతుంది. మీరు ఆర్థికపరమైన విషయాల గురించి వారి దగ్గర మీరు గోప్యంగా ఉంచారా? అలాంటి సీక్రెట్స్ అయితే ఇప్పుడు అనుకోకుండా మీకే ఇవి తెలియకుండా బయటపడబోతూ ఉన్నాయి. మీరు మీ కుటుంబంలో ఇలాంటి ఏ విషయాన్ని అయినా కూడా దాచి ఉంచడానికి ప్రయత్నం అయితే చేయకూడదు. అది మీ కుటుంబ జీవితాన్నే దెబ్బతీస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు ఈ గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ వృషభ రాశి వారు అయితే మీ నియమాలకి, సిద్ధాంతాలకి మీరు కట్టుబడి ఉండాలి. ఇక ఎవరో ఒకరు మనకు ఏదో చెప్పారు అని మీరు మీ సిద్ధాంతాలను వదిలివేసి మీరు పక్కవారు చెప్పిన విషయాలను నమ్మి వారు చెప్పిన విధానాన్ని మీరు వారు చెప్పినట్టుగా చేస్తే మీకు వచ్చే సత్ఫలితాలు రాక దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరైతే ఈ సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు ఎవరితో కూడా మిమ్మల్ని పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు మీ జీవితాన్ని తక్కువ చేసుకోకూడదు. అలాగే వారిలాగే మేము కూడా ఉండాలి అనే చింతన అయితే ఇప్పుడు మీరు వదిలివేయాలి. మీరు మీ పనులను క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ అవుతారు. ఇటువంటి నియమాలు, జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థికంగా మంచి పురోగతి సాధించడం కోసం ఆ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే వీరికి ఇప్పుడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
అలాగే మీ జీవితంలో ఇప్పుడు శ్రమపడేందుకు ప్రయత్నం చేయండి. శ్రమపడే వారికి ఆ దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. మీరు ఏదైతే సాధించాలి అని కోరుతున్నారో దానికోసమే మీరైతే ప్రిపేర్డ్‌గా ఉండండి. కష్టపడుతూ ఉండాలి. ఆ భగవంతుడి అనుగ్రహం మీకైతే తోడుగా ఉంటుంది. ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వారికి దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో శివనామస్మరణ చేయడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మీరు ఆర్థికంగా పురోగతి పొందడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఇక ప్రతి ఆదివారం గోమాతను సేవించండి. మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులనేవి జరగబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్‌లో నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.